అందరు ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం బొచ్చడు ముచ్చడు పట్టుకొచ్చిన. మరి దబ్బర చెప్పుకుందామా? చలో పాండ్రి. ఈశ్వరప్ప హోమీ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, ఎవరు తెచ్చింది రో తెలంగాణ, ఎవరాగం చేస్తాండ్లు రో తెలంగాణ. ఇగో ఇట్లా నేను పాట పాడుతుంటే కోరస్గా జవాబు మీరే చెప్తారు, అవునా కాదా? ఇప్పుడు ఏ ఊరికివో, ఏ యూరియా సెంటర్కి పో, ఇక ఇట్లనే వాడుకుంటారు. పాటలు రానోళ్ళు శాపాలు పెడుతురు. ఎవరికో మీ గుడెరికే, నా నోటితో నేను చెప్పాలనా? ఇంకెవరోళ్ళ? రేవంత్ సారే. ఒక్కసారి యూరియా సెంటర్ల కాడికి పోర్రి, మన తెలంగాణ గోసేందో కండ్లకు కట్టినట్టుగా పడుతుంది. అసలు పాలన రానోని చేతికి పగ్గాలు ఇచ్చి బొందర పడ్డమని అంటారు. నేను చెప్పేది నమ్మబుద్ధి కాకుంటే మీరే చూడురి, ఇంకో రెండు ఎక్కువ చూపుతారు కావచ్చు మీరే. యూరియా బత్తాల కోసం ఏంది గోస మనకు? ఈ లైన్లేంది, ఈ చెప్పులేంది, కారట్లేంది, కాయిదాలేంది, రైతుల నడుమ ఈ కీసులాటలేంది? మన రాష్ట్రంలో ఇప్పుడు యూరియా కరువు వచ్చింది. ఓ దిక్కు మంచిగా వానలు పడుతున్నాయి. రైతులేమో బాయికాడికి పోయి వ్యవసాయం పనులు చేసుకునే యాళ్ళ, కానీ పనులన్నీ ఇడిచిపెట్టి ఇప్పుడు యూరియా సెంటర్ల కాడ గిట్ల కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టవలసిన పరిస్థితి దాపరించే. ఈడాడని కాదు, అన్ని ఊర్లకి ఇదే కథ. ఒక్క బత్త కోసం రోజంతా నిలబడవలసి వస్తుంది. సరే, ఒక రోజు 2 రోజులు దొరుకుతలేదంటే ఏమో అనుకోవచ్చు, దినానికి ఇదే కదనా? అన్ని జాగాలలో గిదే తక్లీఫా? రైతులకు కమస్కం యూరియా కూడా ఇస్తలేదంటే ఈ సర్కార్ అసలు ఉన్నట్టా లేనట్టా? వీళ్ళని కాదు, నేనే డైరెక్ట్ అడుగుతున్నా. నేను రైతు బిడ్డనే. మా ఇంట్లో మా ఊరోళ్ళు కూడా పొద్దున కోడి గుయ్యక ముందే యూరియా కోసం పోతాన్లు. చీకటి పడ్డాక ఉత్త చేతులతో ఇంటికి మర్రత్తాన్లు. తెలంగాణ రాక మునుపు గిసొంటి యూరియా కష్టాలుండే మన కాడ. మళ్ళా 10 ఏళ్ల తర్వాత మళ్ళా అదే పరిస్థితి అయింది. మళ్ళా మన తెలంగాణ ఆంధ్రలో కలిపిర్రా ఏందన్నట్టు కొడతాంది చూస్తుంటే. మరెందుకు గింతకనం యూరియా కోసం తండ్లాట అవుతుంది? అచ్చిన యూరియా ఎటు పోతాంది? ఎవడు బ్లాక్లు అమ్ముకుంటాండు? బ్లాక్లో పోతుంటే సర్కారోళ్ళు ఏం చేస్తాండ్లు? అంతెందుకు, లాస్ట్కు యూరియా ఇచ్చే సెంటర్ల కాడ పోలీసులను కూడా పెడుతుర్రు. రైతులుండే జాగలకు పోలీసులను పెట్టిరంటే ఇక చూడు కథ ఏ నుంచి ఏడుదాకా పోయిందో. అసలు నన్ను అడిగితే యూరియా మీద అటు మన రాష్ట్ర సర్కారోళ్ళు ఈ సెంటర్ సర్కారోళ్ళు పెద్ద నాటకమే ఆడుతురు అనిపిస్తుందిలా. ఓ దిక్కేమో సెంటరోళ్ళు ఏ తెలంగాణకు బొచ్చరు యూరియా పంపినాం, ఎంత కావాలంటే అంత ఉన్నది అని అంటారు. మన సర్కారోళ్ళేమో ఇదంతా సెంటరోళ్ళ పాపమే, వాళ్ళే యూరియా పంపుతలేరు, వాళ్ళు చేయబట్టే గిట్లా అవస్థ పడుతున్నామని వీళ్ళు అంటారు. అంటే ఒకరి మీద ఒకరు తప్పులేసుకుంటారు. నాడుమిట్ల రైతులను ఆగం పట్టిస్తారు. ఇక బీజేపీ పెబ్బనైతే అసలు మా సెంటర్ సర్కారుకు అంతగానం యూరియా పంపినా ఈ రాష్ట్ర సర్కారోళ్ళే బుక్కిరని కారడ్డం ముచ్చట్లు చెప్తున్నట. మరి నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే యూరియాను బుక్కిర్రా? సంటోరోళ్ళు పంపితే అవన్నీ ఎటు పోయినాయి? ఎవరి కడుపులకు పోయినాయి? ఓ దిక్కు గింతగానే రావాలని నడుతున్నా గానీ మన రేవంత్ సర్కార్ మాత్రం సినిమా చూసినట్టు చూస్తాంది. అట్లా తక్లీపులేంది, తండ్లాటేంది అరుసుకునుడే లేదు, అసలు రైతుల కాడికి అచ్చుడే లేదు. అగో మేము గత వారం నుంచి మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, ఎవరు ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేరు, ఎవ్వరు లేరు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ. ధనాలకు అమ్ముకుంటాను కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు మమ్మల్ని. బాగా మండలంలోని వ్యవసాయ కమిటీలో యూరియా దొరకకపోవడానికి కారణం పైన ఆఫీసర్లది మాత్రం బాధ్యత.
ఈ రోజు ఇంతమంది రైతులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10-11 గంటల వరకు వేడి చేపించి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు ఎల్లగొట్టడం జరుగుతుంది. ఇంతగానం రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో తెప్పియాలని దద్దమ్మలు ఈ రైతులు కానీ ఉన్న విలేజ్ ప్రజలు కానీ ఇలాంటి పాలన మరొకసారి కోరుకోవద్దు. నన్ను ఊళ్ళే కొట్టలే బాబు ఊరే తప్పకుండా ఊరే తీసుకొచ్చి పంపించాలి. దేవా గారు కూడా రోడంతా కూడా మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు. లైన్లు 5 గంటల రాత్రికి లైన్ గంట కూడా రోగాన్ని ఇచ్చి 100 గంటలు అయిపోయినాయని ఇంత కోస పెడుతుండ్రు రైతులు. ఖచ్చితంగా ఏమో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు. అసలు ఇదంతా చూస్తుంటే నా మనసుకు అనిపిస్తుంది ఈ రైతుల మీద రేవంత్ సర్కారు పగబట్టినట్టే అనిపిస్తుందోలా. ఏమనుకున్నా మంచిదే, లేకుంటే ఏంది ఉన్నమాట చెప్పుకోవాలి. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రికి ఉన్నన్నాళ్ళు మన తెలంగాణ రైతు రాజు లెక్కుండేది. మన రైతులను చూసి కడవ రాష్ట్ర పోలు కుళ్ళుకునేది. నిజమా కాదా? గుండె మీద చేసుకుని అన్ని యాడ్ చేసుకొని మీరే చెప్పురి. ఇప్పుడు గా రైతులే రోడ్డు పాలయ్యారు. ఎంత అన్యాలం ఇది, ఎంత గోస. ఓ దిక్కు రైతు బంధు పైసలు చక్కగీయలే, రుణాలు మాఫీ బరాబర్ చేయలే, పంట పెట్టుబడి పైసలు చేతులకు రాలే. ఈ వానలకు పంటలు సత్తనాశ అయితే హిమ్మతిచ్చినోడు లేడు, దైనం చెప్పింది లేదు. ఎవ్వరు బిజీలు ఆలున్నారు. గిదా రైతుల మీద పాయరం అంటే, గిదా పాలన అంటే అని యూరియా సంటల కాడ జనాలు శాపాలు పెడుతుర్రు రేవంత్ అన్నను. ఇప్పుడు హైదరాబాదుల బాధ చెప్తా, వరద ముచ్చట కాదు. అయితే మన సర్కారోళ్ళు, వాతావరణ శాఖోళ్ళు, పోలీసులు ఏమన్నారు? బరాబర్ పగటిలి మస్తు వాన పడుతుంది, ఇక బయటికి వస్తే మునుగుడే, మీరు మునగద్దంటే ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళొద్దు, పనులన్నీ బంద్ పెట్టుకోర్రి, అంతలావైతే కొలువులకు సెలవులు పెట్టుకోర్రి అని అన్నారట కదా. కానీ వాన వల్లే వరద రాలే. ఇప్పుడు గిదే పెద్ద రందవుతుంది పట్నం జనానికి. ఇక వాన పడనందుకు, వరద ముంచనందుకు మస్తు కోపానికి వస్తారు. అరే అవంటే హగ్గరు వరద ముంచలేదంటే ఇంకా దిల్కుష్ కావాలే కానీ రంది వడుడేంది, మునుగుడు ముంచుడు మీద ఈ పట్టణ జనానికి గంతగన పాయన ఉన్నదా ఏంది అంటారా? పారి చెప్తా కానీ ముచ్చట. అసలు ఈ ముచ్చట ఎట్లా చెప్పాలను అర్థమైతలేదోల్లా. అయితే ఏం లేదోల్లా, మొన్న మన వాతావరణ శాఖలు ఏమన్నారు, 72 గంటల జోరు వాన పడుతుంది, అసలు తగ్గది, ఏడజోడు నీళ్ళే కనబడతాయి, అందరూ పైలంగా ఉండాలి అని అన్నారా. ఇక పోలీసు వాళ్ళు అయితే పట్టణ జనాలకు బయటికి వెళ్ళొద్దన్నారు. స్కూళ్లకు సెలవులు కూడా ఇచ్చిర్రు. చాలా స్కూళ్ళల్లో ఒంటిపూట బడి నడిపిర్రు. సాఫ్ట్వేర్ కంపెనీలకు కూడా సెలవులే. చాలా మందికి ఇళ్లలోనే ఉండి పనులు చేసుకోమన్నారు. చాలా మంది కొలువులకు పోలే, దుకాణాలు తెరవలే, ఇండ్లలోనే ఉన్నారు. ఇక మున్సిపాలిటీలకు, పోలీసులకు సెలవులు తీసి పడేసిర్రు సర్కారులు. అర్జెంట్ పనున్నా పెద్ద వానత్తది కాబట్టి ఎవ్వరు కూడా సెలవు తీసుకునేదే లేదని ఆర్డర్లు పోయినాయి. సరే అన్ని సెలవులు కూడా తీసుకోలేక ఆఖరికైతే 72 గంటల వాన ముచ్చట ఏమైంది? ఏం కాలే, ఎండ దేవుడు వచ్చిండు. అసలు నిన్న మొన్నటి కంటే ఇంకెక్కువనే కొట్టింది ఎండ. సూర్యుడే కిస్స నవ్వుకుంటా కనబడ్డాడు. వానదేవుడేమో ముఖం దాచుకున్నట్టు చేసిండు హైదరాబాద్లా. ఇక ఇది చూసి పట్నం జనాలు, ఆఫీసర్లు నెత్తి పట్టుకున్నారు. ఓష్ని పెద్ద వాన పడుతుంది, మునిగిపోతుంది అనుకొని కొలువులకు సెలవులు పెట్టుకొని దుకాణాలు బంద్ పెట్టుకున్నోళ్ళు ఇప్పుడు ఎండ కొడుతుంది ఏంది, ఈ వాతావరణ శాఖలు గట్లెందుకు చెప్పిరని పరిశారైందట. సెలవులు రద్దు చేసుకున్న మున్సిపాలిటీ ఆఫీసర్లు, పోలీసులు, సర్కార్ ఆఫీసర్లు వాళ్ళేమో వాన రాకపోయే వరకల్లా బాధపడ్డారట. అయ్యో పెద్ద వాన మునిగిపోయేవా అని చెప్తే మేము నమ్మితిమి, బందోబస్తుగా ఉంటిమి, కానీ వాన ముచ్చట్నే లేకపాయే, మాకు పనే లేదాయే, ఉత్త పుణ్యానికి మా సెలవులు నీళ్ళ పాలాయే, ఇంట్లోతో తిట్లాయే, వాతావరణ శాఖలు చెప్పిరని అర్జెంటు పనులు విడిచిపెట్టుకొని మరి ముంగడ పడితే అంత తిర్రమర్ర అయిందేందని వాళ్ళు గురుగుతురు. అంటే వాతావరణ శాఖలు చెప్పింది ఎందుకు తప్పైంది కావచ్చు? అసలు వానదేవుడే పట్నం జనంతో జాగ్రత్తలు ఆడిండ ఏంది? కానీ చూడు, అనుకున్నట్టు జరగకుంటే పట్నం జనం ఎంత ఫీల్ అవుతారో కదా. వాన పడుతుంది అన్నప్పుడు పడకుంటే కూడా బాధపడుతురోళ్ళా, అంటే వాన పడ్డా బాధనే, పడకున్న బాధనే ఉన్నట్టున్నది కదా, అట్లుంటది మరి. అసలు నటులు, మహానటులు సినిమాలలో చేస్తారు, లేకుంటే రాజకీయంలో ఉంటారంట, కానీ సినిమాలోళ్ళను మించిన యాక్టర్లు అసలు మన చుట్టుముట్టే ఉన్నరోళ్ళ ఉత్తపచ్చి యాక్టర్లు కాదు. శారాన మందం నటించబట్టే భారాన మందం జీవిస్తారు. అసలు అది నటననా నిజమా అని అర్థం కాకుండానే చేస్తారు. ఏం చేద్దాం, అసొంటి యాక్టర్లను ఈ లోకం తొక్కి పడేస్తుంది. అంతెందుకు, నేను ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాకు మిమ్మల్ని తోలుకపోతా. ఆడ ఒక ముచ్చట చూపిస్తా. అందులో ఉన్న మనుషులను చూస్తే వాళ్ళకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువనే అంటారు. ఈ ఎస్ఎస్ రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ ఇసొంటోళ్ళు చూస్తే మాత్రం వాళ్ళను డబల్ త్రిబుల్ పైసలు ఇచ్చి మరి సినిమాలకు తీసుకుంటారు కావచ్చు. హాయ్ గంతగానో మూరిస్తున్నావు, అసలు ఏమైందవ్వా? ఎవలా నటులు ఏంది కథ అంటారా? పాండ్రి మరి అరుచుకుందాం గాని. అయితే నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం సింగవరం బయ్యన్న గుట్ట కడ చూడు ఏమైందో.
అయ్యో చెట్టు గట్టేసిరు కదా, నోట్ల గుడ్డలు కూడా గుక్కిరు. పాపం మనిషి బేవోష్ అయిపోయిండు. అగో ఇంట్లో లేడ్చుకుంటా కట్లి పిత్తుర్రు. పాపం ముసమర్రలేదు కావచ్చు, గట్లనే కింద పడ్డాడు. అగో ఎట్లయిపోయిండో చూడు, గుడ్లెలా పెట్టి. ఈయనను దావకాను కూడా పట్టుకుపోయి బెడ్డులేసిరు. అన్నట్టు ఈయన పేరు కర్ణికం మల్లయ్యనట. ఈయనను ఎవరి చెట్టు గట్టేసిరంటే బండెల మల్లయ్య ఉన్ను ఆయన కొడుకట. కర్ణికం మల్లయ్య భార్య పోలీసులకు గిట్లనే ఫిర్యాదు చేసింది. వాళ్ళ మీదనే ఎందుకు అనుమానం అంటే వాళ్ళ కిళ్ళకు నడమ పంచాదట. చూసిరట కూడా. ఇక పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తులు ఎంక్వైరీలు చేసిరు. అసలు ముచ్చట ఇరుకైపోయి పోలీసులకి చక్కర వచ్చినట్టయింది. పండ్ల పని రామ్ గోపాల్ వర్మకో రాజమొగులకో చెప్తే ఒక సినిమా స్టోరీ తయారైతుంది కదా అని కూడా అనిపించిందట. ఎందుకంటే ఈయన ఎవ్వరు కట్టేయలే. అసలు ఇది నిజంగానే కాదు, ఉత్తదే తుస్సు. ఈయననే చెట్టుకు కట్టేసుకున్నాడు. ఇంట్లోతో కలిసి నాటకం ఆడిండు. అరే అవంటే అయితే బండల మల్లయ్య అనేటైనా ఈ కర్ణికం మల్లయ్యను మొన్న కొట్టిండట. ఇట్లా కొట్టినోని ఎట్లనైనా చేసి జైలుకు పంపాలని ఇంట్లో అందరు కలిసి ఉపాయం చేసిరు. ఏం సినిమా చూసి నేర్చుకున్నారో ఏం పాడో గానీ ఈ మల్లయ్యను గుట్టకాడ చెట్టు గట్టేసిరు, సినిమాలలో చూయించినట్టు. అటెనక పోలీస్ టౌన్లో ఫిర్యాదు చేసిరు. గిట్ల సంగతి మా ఊడు కనబడతలేడు, ఎవడో కిడ్నాప్ చేసిరని కంప్లైంట్ ఇచ్చిరట. తెలంగాణ 4 గంటలకు లేడు. నిన్న పోయి ఎత్తుకుతే లేడు సార్. నిన్న వచ్చి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి సార్ ఇట్లా మీ లేడు సార్ అంటే అప్పుడు కేక్ చేసుకున్నారు సార్. మేము వల్ల లబలబ ఏడుస్తుంటే అప్పుడు కానిస్టేబుల్ పోయి పని మీద ఆయన కొట్టిన మనిషిని ఎక్కించుకొని వచ్చింది సార్. అది చేసింది బండేల రాముడు, బండేల చిన్నమలయ్య సార్. ఇక పోలీసులు ఊరంతా దేవుడు ఆడితే గుట్టకాడైన అవతారం గిట్లా కనబడ్డది. కట్లు కట్టించుకున్నాడు ఈయన భార్య, కడిమి ఇంట్లోలు ఈ నాటకాన్ని ఇంకా బాగా రక్తి కట్టించురోలా. ఎట్లు ఏడుస్తురో చూడు. అసలు ఏమన్నా యాక్షన్ చేస్తానులా సినిమా యాక్టర్లు కూడా అక్కరకు రారు కావచ్చు ఇలా యాక్టింగ్ ముందు. మహానటి సావిత్రి కన్నా ఒక కంట్లకెళ్ళి నీళ్ళు వచ్చేటి కానీ ఈ అక్కకు 2 కండ్లలో నీళ్ళు వచ్చినాయి. కడుమోలు కూడా మంచి సెంటిమెంట్ సీన్లు వండిచ్చిరు. అయితే ఇలా యాక్షన్ ఓవర్ యాక్షన్ అయినట్టున్నది. నాటకం బయటపడ్డది. ఇదంతా ఉత్తుతి కిడ్నాప్ అని తేలింది. అయితే నిన్నైతే ఎవరు కిడ్నాప్ చేయలే సార్, నేనే వెళ్ళిపోయినా. నువ్వు వెళ్ళిపోయినావా? మీ అన్న ప్లాన్ ప్రకారం నువ్వు వెళ్ళిపోయినావు. మీ అన్న వచ్చి కాలేజీ కట్టేసిండు. ముందు రోజు వెళ్ళిపోయినా తర్వాత రోజు కట్టిండు. అంతేనా? అంతే సార్. ఇందులో ఎవరు ప్రమేయం ఉందా? ఏం లేదు సార్. పక్క సినిమాలు చూసి ఇట్లా తయారవుతున్నారు మీరందరనే. చూసిరా గిట్ల తయారైతురోళ్ళ మనుషులు. ఎవరినో జైలుకు పంపేందుకు ఆళ్ళకాలే కట్లు కట్టుకున్నారు. 7 మోకాలు పెట్టుకొని 2 వద్దుల దాకా నాటకాన్ని రక్తి కట్టించురు. నిజంగా ఇలా యాక్షనింగ్ చూసినాక సినిమా యాక్టర్లు కూడా కులుకుంటారు అయి ఉండాలి. మనసుట్టు ముట్టే ఇంతమంది నట్లున్నారా అని పరిశాన్ అవుతారు కావచ్చు. పట్నం సంగతి అట్లుంటే అటు మన తెలంగాణలో వానలు పడుతున్నాయట కదా మంచిగానే. ఏడ చూడు వరద నీళ్ళే, చెరువు కట్టలు తెగిపోయినాయి, రోడ్లు బంద్ అయిపోయినాయి. ఈ వరదల్నే సాహసాలుగా నవడ్డాయి. సహా వంచుల దాకా పోయి వాపస్ మర్రచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పారి అట్లట్లా వరదల పొంట పోయేసేద్దాం మనం. నడురే. అటు ఊర్లలో వానలు మంచిగానే పడతానేట కదనోళ్ళ. నిన్న మొన్నటంత లేదు కానీ వరద మాత్రం బాగానే వచ్చిందోళ్ళ. రోడ్లన్నీ బంద్ అయిపోయినాయి. ఊర్లకూలు వరద నీళ్ళల్లో ఇరుక్కుపోయినాయి. జనాల దొగ వస్తానా అసలు. నాగర్ కర్నూలు జిల్లా భీమారంలో ఈ అన్న బండితో నీళ్ళలో కొట్టుకుపోయిండు. జనాలు కాపాడిరు. ఇటు వికారాబాద్ జిల్లాలో జనం పరిస్థితి ఘోరం అంటే ఘోరముల్లా. కాగరా నదికి వరద వచ్చింది. ఊర్లు ఇరుక్కుపోయినాయి. వంతెనలే మునిగిపోయినాయి అట. గుళ్ళకు కూడా నీళ్ళు వచ్చినాయి. మనుషులే కాదు ఈ వరదలతోని జీవాలు కూడా మస్తు అవస్థపడ్డాయి వల్ల. మన కాడ గట్లున్నదా? అయితే గీ ఢిల్లీలో చూడురుల్లా కొందరు కిస్మత్ ఇంకా కొందరు గాచారం ఎట్లున్నదో. అబ్బర్ బిడ్డ చెట్టు పడ్డది కదా భగవంత, కారు మీదనే పడ్డది కదా. పాపం చెట్టు కింద మనిషి కూడా ఉన్నాడు. అయితే ఈడ చూడు ఈ బండి మీద పోయేటైనది ఎంత అదృష్టము. ఈయన ఇట్ట దాటిండో లేదో వెనక చెట్టు పడ్డనే పడ్డది.
అయితే ఇంకా ఘోరమైన ముచ్చట చెప్పాలి మీకు. అటు కాశ్మీర్ దిక్కు క్లౌడ్ బరస్ట్ అయిందట కదా. క్లౌడ్ బరస్ట్ ఉరుములు లేని పిడుగులు లెక్క అప్పటికప్పుడు ఉత్తపచ్చగా పెద్ద వాన పడ్డది. పిడుగులతోని కొండలు గుట్టలు ఇరిగిపోయి బండరాలు ఇండ్ల మీద పడ్డాయి, వంతెనలు కూలిపోయినాయి, ఇండ్లు మునిగిపోయినాయి. ఈ క్లౌడ్ బరస్ట్ చేయబట్టి 40-50 మంది పానాలు పోయినాయట. ఇంకా చాలా మందే కనబడకుండా అయ్యారని అంటురు. ఒకటేసరికి ఇంతమంది పానాలు పోవడంటే ఘోరం కదా. ఏం క్లౌడ్ బరస్టులో ఏందో పోన్రి. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. పెద్దరామరావు కాలం నుంచి చిన్నరామరావు కాలం దాకా పాట మారలేదు, తీరు మారలేదు కదా. కానీ మారింది, ఉల్టా పల్టా అయ్యింది. అయితే అయితే ఎట్లా చెప్పాలి మీకు? అయ్యో అయ్యో అయ్యయ్యో. అయితే అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ తెరితే అందులో ప్రేమల గురించి ఏమన్నా నీతి వాక్యాల త్యానోళ్ళ నాకైతే అవి చూస్తే నవ్వే వస్తుంది. అన్ని కారడం ముచ్చట్లు చెప్తుంటారు అందులో. సరే గా ఇన్స్టాగ్రాము కిలోగ్రామ్ ముచ్చట్టు మనకెందుకు కానీ. అయితే ప్రేమ గుడ్డిదని ఒక డొక్కు డైలాగ్ ఉన్నది కదా వెనకటి సంది. ప్రేమ గుడ్డిదే కాదోళ్ళ, దొంగది కూడా. ఏక దొంగల ప్రేమ చూడుండ్రి. ఇగో ఈలదే ఉల్టా పల్టా ప్రేమ. అసలు ఈ కాలంలో కట్టుకున్నోను ఉత్తపచ్చగా చంపుతారని ఆడోళ్ళను బదనం చేస్తాను కదా. కానీ ఇగో ఈ మేడం గారు మాత్రం మనసిచ్చినోని కోసం దొంగ లెక్క మారింది. వానికి ఆయుష్ తీర్చేందుకు దొంగతనాలకు దిగబడ్డది. ఈ మేడం గారిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారట. సరే ఓకే, మనకు అనవసరం. అయితే వీడు కోతోడున్నట్టున్నది. ఈయనకి బండి మీద తిరగాలని కాయిస్తున్నది. ఈమె కాడ పైసలు లేవాయే, ఈయనది బిచ్చ బతికేనట. ఇంకేమున్నది, ప్రేమ కోసం మేడం గారు దొంగ అవతారం ఎత్తిందోల్లా. సోపతిగాడు బండి మీద తిరగాలని బండిని కొట్టేసి ఈయన చేతిలో పెట్టింది. ఇక ఒకసారి దొంగతనానికి మరుగుతే గద అలవాటు అవుతుంది కదా. ఇంకేమున్నది, మేడం గారు ఇంకో రోజు ఒకరి ఇంట్లోకి పోయి నగలు మాయం చేసి మళ్ళా వానికే ఇచ్చింది. ఆడేమో వాటి నమ్ముకొని జల్సాలు చేసుడట. గిట్ల ఇద్దరు దొంగతనాలకు దిగబడ్డారు. కానీ పోలీసులకు దొరికిపోయారు. ఈ దొంగల ప్రేమ బయటపడ్డది. చూసినవా ఎట్లున్నారో జనాలు. అసలు ఈ దొంగక్క ప్రేమను తారీఫ్ చేయాలనో దేడిది మాకేషం వేసిందని తిట్టాలో అర్థమే అయితే లేదో నాకైతే. మొత్తానికి ప్రేమ దొంగది కూడా కదా. అయితే ఏం లేదోళ్ళ, ఇప్పుడు పిల్లలు మంచి చదువుకోవాలంటే ఎక్కడికి పోవాలి? గదేం ప్రశ్నవా? బడికి పోవాలి. బడికి పోవాలి కదా. మరి బడికి పోయినాక చదువు ఎవరు చెప్తారు? నువ్వేందవ్వయ్యాలి గిట్లా అడుగుతాను క్వశ్చన్లు. టీచరే చెప్తారు కదా. మరి టీచర్ అసంటోడు ఎట్లా చెప్పాలి? మంచిగా పిల్లలకు బుద్ధి పాఠం నేర్పాలి. కానీ ఈ టీచర్ ఎట్లా చేసిండో ఎరికేనా? ఈ సర్కారు బడిలా ఈ టీచర్ చేసిన పనిని చూస్తే మీరే శాపాలు పెడతారు కావచ్చు. టీచర్ని చూసి గిట్లు ఉండనే ఉండద్దు అంటారు కావచ్చు. చూడురు మరి దబ్బున గట్లెట్లను. నిజం చెప్తున్నా, కొందరు సార్లు చేయబట్టి కడుమూలకు కూడా చెడ్డపీరే అత్తాంది. జోగులాంబ గద్వాల జిల్లా శినదన్వాడ సర్కారు బల్లె చూడురి. అవి అంగిప్పుకొని సల్మాన్ ఖాన్లక తిరుగుతుండు చూడు. ఈయన ఎవరో కాదు, ఈ స్కూల్ పంతులే రవిశంకర్ సారు వారు పాఠాలు చెప్పవలసింది పోయి రోజు దాగత్తాడు. స్కూల్లో నిద్రపోతాడు. అగ చూడురి సారు వారి శేఖలు. గింత అద్మానం అనోళ్ళ మీరే ఎప్పురి సార్ దాగొత్తే పిల్లగాని లాగంగారా? అయితే సారు వారి కళాపోషణ పెద్ద సార్లకి ఎరకైంది. ఎంఈఓ సార్ నిజమేందో అరుచుకుందామని వచ్చేవరకల్లా కుతికెళ్ళాక దాగి బడంతా సోలుకుంట సారు వారు ఫస్ట్ పిల్లగాళ్ళని అడిగిండు. అసలు ఈ సార్ ఎసుంటోడు ఏంది కదా అని. వాళ్ళే చెప్తారు ఇనుర్రి. ఇన్నరా రోజు దాగచ్చి వండుడట. గిదే పనికి ఇట్లా దాగి స్కూల్కి వచ్చినందుకు ఏళ్ళకేళ్ళు జీతాలు ఇస్తుందట సర్కారు. ఏందిదిగా పెద్దసారి తాగబోతు సార్ పిలిపించుకొని మాట్లాడిండు. ఈడ కూడా చూడు ఎట్లా పిస పిస చేస్తాండు. అసలు సోయిలు ఉంటే కదా మనిషి. కింద అంతా బురద ఉంది ప్యాంటు. మనల్ని పిల్లలు ప్రతిదీ గమనిస్తారు సార్. మనం ఎట్లా ఉన్నామని గమనిస్తారు.
అట్లా కాదు సార్, నేను అనేది అట్లా కాదు. నేను అనేది నా పిల్లలు బాగున్నారనేది మన ఉద్దేశం. ఎవరు సార్ మీరు చెప్పింది నేను వింటా, నేను చెప్పేది మీరు వినాలి కదా. వింటా అట్లా నేను చెప్పినా నీకు తాగొద్దని చెప్తే తాగలనేటివా నీవు అన్నావా లేదు? ఒక డైరెక్ట్ మాటకు మాట ఆన్సర్ చెప్పు. నేను 2 పాయింట్లు ఇప్పుడు తాగినావా తాగలేవా? ఎవరు నీవు మాట వస్తుంది, నోట్లో వాసన వస్తుంది, నేను తక్కువ లేకపోతున్నా. ఉన్నాక సర్కార్ బడికి పిల్లల్ని ఎవరు పంపుతారోలా? అసలు స్కూళ్ళల్లో ఏం నడుతాంది? సార్లు పాఠాలు ఎట్లా చెప్తాండ్లు? పిల్లల చదువులు ఎట్లా నడుతాన్నాయి? ఇవి వరుసుకునేటోడే లేడనే కదా ఈ సారు స్కూల్ అనేది ఆగి ఇట్లా తందనాలు ఆడేది. ఓ సార్లు మీకు పుణ్యం ఉంటుంది, మీకు పాఠాలు ఎప్పుడు ఇష్టం లేకుంటే సప్పు చెక్కిన్లలో ఉండురి, అంతేగాని ఇట్లా దాగచ్చి స్కూళ్ళల్లో వండుకోకురి, పిల్లల బతుకులను రోడ్డు పాలు చేయకురి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మా రాతలు మార్చాలి అని మా అమ్మ నాయన బడికి పంపితే బడి పంతులేమో గిట్లా ఏవట్టిగా పిల్లలు కూడా నాశనంగా రాకత గాని. ఈ శరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివు లాగ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు. మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయేత్తా.